హల్లెలూయా. మరి మంచిది. ఈ రాత్రి గల సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం అందరం కూడా ప్రార్థన చేయడానికి వచ్చాం కావండి. ఇతరుల కొరకు, దేశం కొరకు, మన సంఘం కొరకు, మన ప్రాంతం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలని ఆశతో మనం వచ్చాం. హల్లెలూయా. మరి యొక్క ప్రార్థన, మనం చేసేటటువంటి ప్రార్థన ఎంత శక్తివంతమైందో, ఎంత బలము కలిగిందో ఈ రాత్రి మనం వినబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన అనగానే ఏమండి, ఓకే కళ్ళు మూసుకుందాం, ఎప్పుడు ఒకటే బాణి ఉంటది, ఒకటే విధానం ఉంటది. కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేసే విధానం కూడా ఎప్పుడు ఒకేలాగా ఉంటది. హల్లెలూయా. అవునే కదా, ఎప్పుడు ఒకేలా ఉంటది. అంటే ప్రార్థన అనేది అలవాటు పూర్వకంగా చేసేది కాదు. అంటే అలవాటు పూర్వకంగా అంటే ఇక చెయ్యాలి కదా, కళ్ళు ముయ్యగానే టక టక టకమంట ఆ మాటలు వచ్చేస్తూ ఉంటాయి బయటికి. అట్లా వచ్చేది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అనేది నీ హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి నువ్వు దేవుడితో మాట్లాడే విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ హృదయంలో ఎంత భారం ఉంది, నువ్వు ఎవరి కొరకు ఏమని ప్రార్థన చేయాలనుకుంటున్నావు, దాన్ని బట్టి నీ మాటలు బయటికి రావాలి. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట మాట్లాడతామా చెప్పండి? ఎవరితోనైనా ఒకే మాటలు మాట్లాడతామా? ఏ సమయంలో అయినా అదే మాట మాట్లాడతామా? మాట్లాడు. అక్కడున్న సమయం మారగానే మన మాట విధానం మారాల. మారకపోతే ఏమండి, పెళ్ళింటికి వెళ్ళి ఏడ్చామనుకో ఏమంటారు? ఏడుగుడికి వచ్చింది అంటారు. అది సావింటికి వెళ్ళి నవ్వామనుకో వచ్చింది ఏంట్రా అంటారు. అంటే సమయానుకూలంగా నీ స్పందన అనేది ఉండాలి. సమయానుకూలంగా నీ యొక్క ప్రతిచర్య అక్కడ కనబడాలి. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కూడా ప్రార్థించేటటువంటి అంశాన్ని బట్టి నీ మాట తీరు అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాన్ని మనం గద్దించేటప్పుడు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఏమండి, సాతాన్ని గద్దించాలి కాబట్టి ఎట్లా ప్రార్థన చేయాలి? కొంచెం గంభీరంగా ప్రార్థన చేయాలి, గట్టిగా ప్రార్థన చేయాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్న సమయంలో దేవునితో మాట్లాడుతూ సాతాన్ని గద్దిస్తున్నావు. హల్లెలూయా. అర్థమైందండి? అదే కనికరం కొరకు ప్రార్థన చేయాలనుకోండి, దేవుని బిడ్డలారా గద్దించుకుంటే ప్రార్థన చేయకూడదు. ఆ సమయంలో దేవుని కనికరం నీ మీదకి రావాలి. కాబట్టి అసలు నువ్వు ఏ విషయంలో కృంగిపోయావు, ఏ విషయంలో నువ్వు నలిగిపోయి ఉన్నావు, ఆ బాధ అంతా దేవునితో చెప్పుకొని దేవుని కనికరం కొరకు కన్నీటితో నువ్వు దేవుని పాదాలు పట్టుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాం. అయితే మనం ప్రార్థన చేయాలంటే, మనం పర్ఫెక్ట్ గా ప్రార్థన చేయాలంటే, మనం నమ్మకత్వంతో ప్రార్థన చేయాలంటే, విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేయాలంటే, మొదటిగా ప్రార్థన ఎంత విలువైందో మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కదా? ప్రార్థన ఎంత విలువైందో నీకు అర్థమైనప్పుడు దేవుని బిడ్డలారా, నీవు చక్కగా ఎవరి ప్రార్థనలో భారముతో మెలకుతో ప్రార్థన చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక చిన్న సందర్భంతో మన వాక్యాన్ని ఎవరి ప్రారంభం చేసుకుందాం. ఒక రోజున జాగ్రత్తగా వినండి. ఒకనొక దినమున దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళగానే అక్కడ ఒక అతన్ని ఇట్లా కరెంటు స్తంభానికి కట్టేసి పడుతూ ఉన్నప్పుడు ఆ కారులో వెళ్ళేటటువంటి వ్యక్తి ఆగి, ఆయన ఏం జరిగింది, ఎంత ఎలా కొడుతున్నారు, ఏమైంది అసలు అని అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పారు, అయ్యా మా ఇళ్లలో పడి మా యొక్క వస్తువులు దొంగతనం చేశాడు, మా ధనాన్ని దొంగతనం చేశాడయ్యా, వీడు దొరికాడు, వీడిని పట్టుకొని కొడతాను అనగానే ఆయన ఆ వ్యక్తిని అడిగాడు, ఎరా ఎందుకు దొంగతనం చేశారంటే, అయ్యా నేను తినక చేతలు లేదయ్యా, నాకు సరైన పని లేదయ్యా, కాబట్టి నేను దొంగనయ్యానయ్యా అనేసి కన్నీటితో వేడుకుంటూ ఉన్నప్పుడు ఆ కారులో ఉన్న వ్యక్తికి జాలి కలిగింది, దయ కలగగానే దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఎవరెవరి దగ్గర ఎంతంత అయితే దొంగతనం చేశాడో ఆ ధనం ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తి కట్టాడు. కారులో ఉన్న వ్యక్తి కట్టి వాళ్ళ చేతుల్లోంచి ఇతను విడిపించిన తర్వాత మరలా ఏం చేశాడంటే, నాయనా సరే నువ్వు చేసినటువంటి తప్పుకి నేను ప్రాయశ్చిత్తం చేశాను, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చక్కగా పని చేసుకుని బ్రతికంటే, ఆయన అన్నాడంట, అయ్యా నాకు బయటికి వెళ్తే నాకు పని ఎవరిస్తారయ్యా, నేను దొంగడు కదా, నాకు పని అవ్వడం అనేసి అన్నప్పుడు ఈయనే దగ్గరుండి
మరికొంత ధనం ఖర్చు పెట్టి అతనితో చిన్నపాటి వ్యాపారం కూడా పెట్టించాడు. జాగ్రత్తగా చిన్నపాటి వ్యాపారం పెట్టించాడు. పెట్టించి చక్కగా బ్రతకరా బాబు ఎప్పుడైనా అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరికొద్ది దినాలకి ఏమండి 1 సంవత్సర కాలం తర్వాత ఈ వ్యక్తి మరలా దొంగతనం చేసి ఏంది దొంగతనం చేసి ఒక వ్యక్తిని చావబాది చితకబాది ఏమండి తన చేతిలో ఉన్నటువంటి కత్తితో అతని మీద దాడి చేసి దొరికేసినప్పుడు ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్లారు? కోర్టుకి తీసుకొని వెళ్తున్నప్పుడు అందరూ అంటూ ఉన్నారు. అందరూ అంటున్నాడు ఇది అటెంప్ట్ మర్డర్ కేసు, ఇది ఆ గాయాల పాలైనడు బ్రతుకుతాడో చదువుతాడో ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి వీడు చాలా భయంకరమైన కఠినమైన శిక్ష పడుతుంది అన్నప్పుడు ఉండి పగిలిపోతూ ఉంది. కాబట్టి చాలా భయపడిపోతూ ఉన్నాడు. భయంతో ఏడ్చుకుంటూ కోర్టులోకి వెళ్ళాడు. కోర్టులోకి వెళ్ళినాక ఏమండి ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలు అవగానే అందరు లేచి నిలబడ్డారు. ఎందుకు? జడ్జి గారు వచ్చారు. జడ్జి గారు ఎప్పుడైతే లోనికి వచ్చారో ఆ జడ్జి గారిని చూడగానే ఇతని యొక్క ఫేస్ ఫీలింగ్స్ అన్ని మారిపోయి అప్పుడు దాకా ఏడుస్తూ ఉన్నవాడు ఒక్కసారితో లోపల నవ్వుకోవడం మొదలెట్టాడు. కొంచెం ధైర్యం కలిగింది. ఎందుకు ధైర్యం కలిగిందంటే ఒకప్పుడు దొంగతనం చేసినప్పుడు దొరికితే ఏమండి అతను విడిపించాడు కదా, అదే వ్యక్తి రోజు జడ్జి స్థానంలో కూర్చున్నాడు. ఒకప్పుడు నలుగురి చేతుల నుంచి విడిపించినాడు, ఇప్పుడు జడ్జిగా ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు అమ్మయ్యా జడ్జిగా. ఆయన చాలా శాంతమూర్తి, చాలా ప్రేమ కలిగినాడు, చాలా దయ కలిగినాడు. కాబట్టి ఏదో చిన్నపాటి సెక్స్ చేసి నన్ను వదిలేస్తానులే అనుకున్నాడు. హల్లెలూయా అనుకుని అంటా ఉన్నాడు, అయ్యా జడ్జి గారు అంటా ఉన్నాడు. ఏమండి ఓ పక్కన వాదన జరుగుతూ ఉంది, ఇటు పక్కన ఉన్నటువంటి ఆ లాయర్ గారు ఈయన మీద మోపాల్సిన నిందలు నేరాలు సెక్షన్స్ అన్ని మాట్లాడి కఠినంగా శిక్షించాలయ్యా అనేసి వాదన వినిపించిన తర్వాత ఈయన జడ్జి గారు నేనండి నన్ను గుర్తుపెట్టారా ఫలానా చోట నన్ను మీరు ఒకసారి విడిపించారు, నేను చేసిన అన్నిటికి నువ్వు ఆ రోజు నాకు సహాయం చేశారు కదండి, అయ్యా నన్ను కనికరించండి, ఇంకెప్పుడు నేను తప్పు చెయ్యనయ్యా నన్ను కనికరించండి అయ్యా అని వేడుకోవడం. హల్లెలూయా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా దేవుని బిడ్డలారా, జడ్జి గారు కూడా వ్యక్తిని గుర్తుపెట్టి నువ్వా అని చెప్పి ఆయన తీర్పు రాశాడు. ఏమిటి రాశాడు తెలుసా? వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తున్నాడు, జీవితాంతం జైల్లో పడి ఆడవడమే తప్ప ఇతను బయట విడిచిపెట్టకండి సచ్చిదాకా అని తీర్పు రాసినాక ఈయనకి ఏం అర్థం కావట్లా. ఎట్లా ఆ రోజు బయట కూడా ఎంతో ప్రేమగా మాట్లాడాడు, ఈ రోజు ఎంత కఠినంగా ఉన్నాడేంటి, ఆ మీద ఎంత భయంకరమైనటువంటి శిక్ష చేశాడేంటి అని ఏం అర్థం కాక ఏమండి ఆ జడ్జిమెంట్ అయిపోయి కోర్టు అంతా డిస్మిస్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ యొక్క తీసుకొని పోతున్నటువంటి వ్యక్తి జడ్జి గారు ఆ పక్కన నిలబడితే ఆయన దగ్గర ఆగి, అయ్యా ఏంటయ్యా ఆ రోజు నన్ను విడిపించో, ఈ రోజు ఏంటయ్యా నాకు ఎంత పెద్ద శిక్ష చేసావంటే, దేవుని బిడ్డలారా ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ రోజు నేను నీ యొక్క సహపౌరుడిగా నీ దగ్గరికి వచ్చాను, నీ తోటి వ్యక్తిగా నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నీ మీద చాలు పడ్డాను, నీకు ఒక అవకాశం ఇచ్చాను, నువ్వు మంచిగా బ్రతకడానికి నేను ఏం చెయ్యాలో అదంతా నీ జీవితంలో చేశాను, నీకంటూ ఒక ఆధారాన్ని ఏర్పాటు చేశాను, కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదు. హల్లెలూయా నువ్వు దాన్ని ఎలా తీసుకున్నావు? చాలా లైట్ గా తీసుకున్నావు, ఏం కాదులే అన్నట్టు తీసుకున్నావు. నేను ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తావు. ఈ రోజు నీ సహపౌరుడిగా నేను ఇక్కడ లేను, న్యాయాధిపతిగా వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చాను? న్యాయాధిపతిగా వచ్చాను. న్యాయాధిపతిగా నీ 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 యొక్క తప్పుకి తగినటువంటి శిక్ష నేను విధించడానికి వచ్చాను. కాబట్టి ఈ నేరానికి ఎంత శిక్ష వేయాలో అంత శిక్ష నేను వేసాను. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా నిజమే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒకప్పుడు ప్రేమ స్వరూపుకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించాడు, మూల్యం చెల్లించాడు. మన పాపాలన్నిటి కొరకు ఆయన ఏమండి సిలువలో క్షమాపణను ఏర్పాటు చేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఇదిగో మరలా రాబోతున్నాడు. ఎలాగా న్యాయాధిపతిగా రాబోతున్నాడు. మా విన్నావా? న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆ న్యాయాధిపతిగా వచ్చేటటువంటి ఆయన మన జీవితాన్ని, మనం చేసినటువంటి తప్పులను, మనం చేసిన నేరాల విషయంలో మనం సమయం ఉండగానే మనం ప్రార్థన చేయకపోతే, సమయం ఉండగానే ప్రభు పాదాలు పట్టుకొని
మన జీవితాలు మనం మార్చుకోకపోతే తప్పకుండా దానికి శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవుని బిడ్డలారా, ఏమండి ఆ యొక్క దొంగకి ఆ యొక్క వ్యక్తి కల్పించినటువంటి అవకాశం యొక్క విలువ తెలియక తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. అర్థమవుతుందండి. అవకాశం యొక్క విలువ తనకి తెలియదు. నేటి దినాల్లో కూడా క్రైస్తవులకి ప్రార్థన యొక్క విలువ అర్థం కావట్లేదు. దేవుడు మనకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు. బిడ్డ వినండి, మనకి ఏ అవకాశం ఇచ్చాడమ్మా? ప్రార్థించే అవకాశం, ప్రభువుతో మాట్లాడే అవకాశం మనకిచ్చాడు. భూమి మీద ఉన్నప్పుడు ఇచ్చాడు. ఇక్కడ నీకు దాని విలువ అర్థం కాకపోతే ఒకరోజు పాతాళంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తావు, గాని ఈ ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఎవరో? స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక ధనవంతుడు అన్నాడు. ధనవంతుడి భూమి మీద బ్రతికినంత కాలం ఇష్టానుసారంగా విచ్చలవిడి ధనంతో బ్రతికాడు. బహుగా సుఖపడ్డాడంట. ప్రభువుని ఎన్నడూ పట్టించుకోలేదు. ఏమండి, ఇతరులను ఎన్నడూ పట్టించుకోలేదు. బహుగా సుఖపడ్డాడు. ఒకనొక దినాన్ని చనిపోయాడు. ఏమండి, దేవుని బిడ్డలారా, ఆ తాళంలోకి వెళ్ళాడు. అక్కడ పడ్డాడు. అగ్నిగుండంలో కాలుతూ ఉన్నాడు. బహుగా బాధపడుతూ కేకలేస్తూ అబ్రహాముకి మొరపెట్టుకున్నాడు. తండ్రి అయిన అబ్రహామా అని అక్కడికి వెళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ప్రార్థన ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి? భూమి మీద ఉన్నప్పుడు చేయాలి. భూమి మీద ప్రార్థన చేశాడమ్మా? చెయ్యలా. భూమి మీద ప్రార్థన యొక్క విలువ అతనికి అర్థం కాల. ఎక్కడికి వెళ్ళాక అర్థమైంది? నరకంలో పడ్డాక అప్పుడు తెలిసింది. అక్కడికి వెళ్ళాక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఒక డ్రాప్ నీళ్లు నాకు ఆ లాచను పంపించి నా నాలుకలు చల్లార్చడానికి తన చిటికిన వేలు నీళ్ళలో ఉంచి ఒక చుక్క నీళ్ళు నా దగ్గర దేవుని పెట్టారా అవకాశం. మరలా రెండవ ప్రార్థన అవసరత వేడుకున్నాడు. అయ్యా సరే, నేను ఎలాగ చచ్చాను, నేను ఎలాగ నరకానికి వచ్చాను, ఇప్పుడు కనీసం ఆ లాజరునైనా పంపించి నా సహోదరులకి నీకోసం సువార్త ప్రకటించడానికి అయ్యా ఒక అవకాశం దయచేయ్యా. ఎక్కడుండి ఎడుతున్నాడమ్మా? నరకంలో ఉండి నశించిపోతున్న తన సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇలారా, ఈరోజు నరకంలోనికి పోకముందే మనకి ఆల్రెడీ పేరులో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. స్తోత్రం. అర్థమవుతుందండి. నువ్వు నరకంలోనికి వెళ్ళి ప్రార్థన చేయక్కలొద్దు. పాతాళంలోకి వెళ్ళాక నువ్వు ప్రార్థన చేసినా నీ అన్నదమ్ములను రక్షించడానికి దేవుడు నీకు అవకాశం పోవచ్చు. ఇదిగో ఇక్కడ ఉండగానే నీకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఉండగానే విజ్ఞాపన చేసే అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఉండగానే కన్నీళ్లు గార్చే అవకాశం మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డలు అయితే ఆ ప్రార్థన యొక్క విలువ మనకు అర్థమైనప్పుడు మనం గొప్పగా దేవుని సన్నిధిలో ప్రార్థించాం, అద్భుతంగా ప్రార్థన చేయగలుగుతాం. ఆ ప్రార్థన విలువ ఎవరికి? ధనవంతుడికి నరకంలోనికి పాతాళంలోకి వెళ్ళాక అర్థమైంది. అప్పుడు మొరపెడతాడు, అప్పుడు కేకలేస్తాడు, అప్పుడు కన్నీళ్లు గారుస్తున్నాడు. కానీ అప్పటికి సమయం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత శక్తివంతమైంది. నువ్వెక్కడ ప్రార్థన చేస్తే ఏం జరిగింది నీ జీవితంలో? నువ్వెక్కడ ప్రార్థన చేస్తే ఏం జరిగింది నీ సమాజంలో? ఏం జరిగింది నీ సంఘంలో అనే విషయాలు కొన్ని నిమిషాలు మనం నేర్చుకోబోతున్నాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. 6వ అధ్యాయం. పద్దెనిమిదో వచనాన్ని మనం చదువు. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనములను చేయించి ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక కూడా చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఎఫెసీ తర్వాత ఫిలిప్పీ, తర్వాత కొలస్సీ. 4వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఎవరంట?
మీలో ఎవరు? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడును మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు మాటలు మనకు రాయకుండా ప్రార్థన గురించి రెండు విషయాలు గద్దిగనారు. రెండు విషయాల ప్రార్థన గురించి ఇక్కడ రాయబడింది. మొదట ప్రార్థన ఎలా చేయాలని రాయబడింది 8వ వచనంలో, ఆత్మ వలన ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడి మనం ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి మనం ప్రార్థన చెయ్యాలి. దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించిన కొలది మనం ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనం చెయ్యాలని ఎఫెసీ పత్రికలో భక్తుడైనటువంటి పౌలు గారు సంఘంతో రాస్తూ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే పౌలు గారు సంఘంతో, కొలస్సీ సంఘంతో రాస్తూ ఇక్కడ అంటూ ఉంటాడు, ఎపఫ్రా అనే ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తూ ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంట? ప్రార్థననే ఒక పోరాటంగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. లాస్ట్ లైన్ లో రాయబడి ఉంటది, మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 3 మాటలు. ఒకటి, ప్రార్థన ఆత్మ ద్వారా చేయాలి. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మనం ప్రార్థన చేయాలి. రెండోది, ప్రార్థన చేసినప్పుడు పట్టుదల ఉండాలి మనలో. మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో అది నిశ్చయముగా నేను పొందాలి అనే పట్టుదల మన జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడోది, ప్రార్థన ఎలా చేయాలండి? ఒక పోరాటం చేస్తున్నట్లే. ఒక సైనికుడు ఎలాగైతే పోరాడుతూ తన్ను కాపాడుకుంటూ తన వెనక ఉన్నటువంటి తన దేశం కొరకు పోరాడతాడో, అట్లా ప్రతి విశ్వాసు కూడా తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ, తన భక్తిని కాపాడుకుంటూ, తన సంఘము కొరకు, తన దేశం కొరకు, తన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థనలో పోరాడాలని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ 4వ అధ్యాయం 12వ వచనంలో రాస్తూ ఒక మాట, చాలా అద్భుతమైన మాట పౌలు గారు రాస్తూ ఉంటాడు. మీలో ఒకడును. ఎవరంట? చెప్పండి. ఎపఫ్రా అనేటటువంటి సేవకుడు గురించి సంఘానికి రాస్తూ, ఆ సేవకుడు ఎక్కడో బయటోడు కాదమ్మా, మీలో ఒకడు, మీ సంఘంలో ఒకడు, మీ ప్రాంతంలో ఒకడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ ప్రాంతంలో ఉంటూ, ఆ ప్రాంతంలో ప్రజల్లో ఉంటూ, ఆ ప్రాంతంలో ఒకటిగా ఉంటూ ఏం చేస్తున్నాడంటే వారి కొరకు ప్రాంతంలో పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే, ఈ రోజు మనం ప్రాంతంలో పోరాడగలిగితే, ఆత్మ ద్వారా మనం ప్రార్థన చేయగలిగితే, పరిశుద్ధాత్మతో మనం ప్రేరేపించబడి దేవుని వేడుకోగలిగితే, ఏమండి, పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనం జీవించగలిగితే, మనం ప్రార్థించగలిగితే, ఆ ప్రార్థన ఎలాంటి కార్యాలు జరిగిస్తున్నది అనేటటువంటి మాటలు ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఏమండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 2వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు, యాకోబు అనేటటువంటి ఆయన. కొంతమంది చేసినటువంటి ప్రార్థనలు నేను మీకు జ్ఞాపకం చేసి దేవుని పెట్టారా నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకండి, చూడండి, ఆదికాండం 32వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటను మనం ఒకసారి చదువుదాం. 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. దేవుని బిడ్డలారా, అక్కడ యాకోబు చేసినటువంటి ప్రార్థన గురించి దేవుడు సాక్షి ఇస్తున్నాడు. ఆ రాత్రంతా యాకోబు ప్రార్థన చేశాడు. ఏమండి, ఎలా ప్రార్థన చేశాడంట? పోరాటంతో ప్రార్థన. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. ఏమండి, ఇక్కడ ఒక మాట రాయబడింది, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండెను. తాను అతని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను తెల్లవారి దాకా పోరాడానంట దేవుడితో, దేవతో. ఏమండి,
దేవదూతతో తెల్లవారి దాకా పోరాడు. ఇక్కడ రాయబడింది అద్భుతమైన మాట. ఆ దేవదూత యాకోబును జయించలేకపోయిందంట, గెలవలేకపోయిందంట. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు గెలవలేకపోయారు? దేవదూత యాకోబును గెలవలేకపోయింది. స్తోత్రం. యాకోబుని గెలవలేకపోయింది. అసలు జాగ్రత్తగా వినండి, దేవదూత స్ట్రెంత్ ఎంత, ఒక మనిషి అయినటువంటి యాకోబు స్ట్రెంత్ ఎంత కావండి. ఈ 32వ అధ్యాయానికి ముందు మనం చదివితే దేవుని బిడ్డలారా, యాకోబు తన మాంగారికి భయపడి పారిపోయాడు. ఎవరికి? ఈ 32వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ తన అన్నకు భయపడి పారిపోయినాడు. అరే, మనుషులను చూసి పారిపోయినాడు దేవదూతను ఎలా గెలిచాడు? అంటే దేవదూత మనుషుల కన్నా బలహీనమయ్యా. ఒకసారి మనం చదువుదాం. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడినటువంటి మాట యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనం. అంతటి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ నా కళేభారములుగా. స్తోత్రం చెప్పండి. ఒక్క దేవదూత, ఎంతమంది దేవదూతలమ్మా? వినండి. ఒక్క దేవదూత ఒక్క రాత్రిలో 185,000 మందిని చంపేసి. వినాలి, దేవదూత స్ట్రెంత్ ఎంత? 185,000. మధ్యలో సినిమాల్లో కొంతమంది అంటూ ఉంటారు, పక్కన కాదు కొంతమంది. అదే సినిమాల్లో యాక్టింగ్ ఇది ఏమండి. ఓకే సరే, వాటి స్ట్రెంత్ 100 మంది అనుకోకూడదు. అనుకో కాసేపు ఏముంది, ఏమండి అనుకో. అది చూసే పరుగులు ఎడుతున్నారు కదా, 100 మందిని అనగానే పరుగులు ఎడుతున్నారు కదా. కొన్ని 100 మంది అనుకో. ఒక మనిషి స్ట్రెంత్ 100 మంది అయితే మరి దేవదూత స్ట్రెంత్ ఎంత అని రాయబడింది? 185,000 మంది. ఒక్క రాత్రి. స్తోత్రం చెప్పండి. ఒక్క రాత్రిలో 185,000 మందిని చంపగలిగిన దేవదూత యాకోబు ముందు ఓడిపోయింది. స్తోత్రం చెప్పండి. మా విన్నావా? ప్రార్థించేవాడి ముందు 185,000 మందిని మట్టు పెట్టగలిగినటువంటి దేవదూత గెలవలేకపోయింది. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే జీవితం నీకుంటే ఎవరి ఎంతో మంది కొమ్ములు తిరిగినటువంటి పనగాలను కింద పడగొట్టినోడు కూడా నీ ముందు కోలు పడాల్సిందే. నీ దగ్గరికి వచ్చినవాడికి చతికిలు పడాల్సిందే. అర్థమైందా? అందరి ముందు ప్రతాపం చూపించేవాడు కూడా నీ ప్రార్థన ముందు నీకు లొంగలిసిందే, నీ ముందు వంగలిసిందే. అది ప్రార్థన యొక్క నీ ప్రార్థన బలవంతులను బలహీనులుగా మార్చేస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు యొక్క ప్రార్థన బలహీనుడైన యాకోబును బలవంతునిగా మార్చింది. బలవం కలిగినటువంటి దేవదూత యొక్క బలాన్ని బలహీనపరిచి యాకోబుకి చేయించింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థమైందండి. ఒక్క అన్నగారికి భయపడి పారిపోయినాడు 185,000 మందిని గెలిచిన దేవదూతను ఓడి కేవలం ప్రార్థన ద్వారా. రాత్రి ఆ 185,000 మంది అనేది సమస్యలాగా చూసుకో. వ్యక్తులకి కొన్ని సమస్యలు అనుకో, ఒక్కొక్క సమస్య అనుకో. అన్ని సమస్యలు నీ మీదకి ఒక సునామీ లాగా లేచి నీ మీదకి ఎగసిపడినప్పటికీ ప్రార్థన అనే శక్తి నీ దగ్గర ఉంటే, ప్రార్థించే గుణం నీ దగ్గర ఉంటే దాన్ని అంతా అణిచివేయగలిగినటువంటి బలాన్ని దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు తన ప్రార్థన ద్వారా దేవదూతని గెలిచి ఓడించగలిగాడు. స్తోత్రం. ఇప్పుడు ఒక చిన్న మాట. అసలు దేవదూత యాకోబు దగ్గర ఎలా ఓడిపోయి ఉంటదండి? ప్రార్థనే. ఇప్పుడు దేవదూత ఆల్రెడీ ఒక దెబ్బ కొట్టింది కదా, కొట్టింది కదా. ఆల్రెడీ తొడగుడు పుండుతో నడుపుతున్నాడు కదా. మరి ఇంకో దెబ్బ కొడితే యాకోబు చచ్చిపోడంటారా? దేవుడు పంపించి చెప్పండి. సార్ దేవుడు కళ్యాణం చేసుకుంటాడు. నా బిడ్డ మీద చెయ్యేస్తామండి, నా బిడ్డ మీద చెయ్యేస్తాం అని ఉంటాడు. అదే బిడ్డ మనల్ని కన్న పోలికలో చేసుకున్నాడు, కన్న రూపంలో చేసుకున్నాడు. దేవదూతలకు లేని ఆధిక్యత మనకి
యాకోబు మీద ఇంకొక దెబ్బ పడక ముందే దేవుడు తన చెయ్యి అట్టు పెట్టి ఉంటాడు. నా బిడ్డ, నా బిడ్డ. స్తోత్రం చెప్పండి. లేదు, అర్థమవుతుందా? ఈరోజు సమస్య అనేది నీ మీద తిరుగుబాటు చేసి ఒక దెబ్బ కొట్టి ఉండొచ్చు. రెండో దెబ్బ పడక ముందే దేవుడు తన చెయ్యి అడ్డు పెట్టి నీకు చేయాలని వచ్చేది. జీవించే దేవుడు. ఒకవేళ ఫిజికల్ గా చూసుకున్నా, ఏమంటే మానసికంగా చూసుకున్నా, దాని మీద గెలుపొందేంత స్ట్రెంత్ నీలో లేకపోవచ్చు, కానీ ప్రార్థన నీ బలము తెలుసుకో, అది విజయంలోని నడిపించే గొప్ప శక్తిని నీకు ఇవ్వబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నాడు ఎడతెగక ప్రార్థన చేయాలి. యేసయ్య అన్నాడు 18వ అధ్యాయంలో విసుగక ప్రార్థన. ఏమండి, తన యొక్క భక్తుడైనటువంటి పౌలు గారు అన్నారు, ప్రార్థించుడి ఎందు పట్టుదల కలిగినట్టు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ ప్రార్థన నేను బలవంతుడిగా మారుస్తుంది. ఆ ప్రార్థన అనేకమైనటువంటి సమస్యల మీద నీకు చేయాలి. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండోది దేవుని బిడ్డరా, రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో ఉన్నారు కదా, దాంట్లోనే రెండవ విషయం 14 వచనం మనం చూద్దాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని దాన్ని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు ఉన్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు? కాబట్టి అస్సూరు దేశానికి చెందినటువంటి రాజు సన్హెరీబు అనేటటువంటి రాజు విస్తారమైనటువంటి సైన్యాన్ని వంటి పెట్టినాడు. కాబట్టి విస్తారమైన సైన్యం అంటే ఎంతమంది? ఇలా మనం చదువు 185,000. 185,000 మంది సైన్యాన్ని వెంటబెట్టి రథాల మీద, గుర్రాల మీద హిజ్కియా అనేటటువంటి వ్యక్తి దగ్గరికి యుద్ధానికి వచ్చింది. అప్పటికి హిజ్కియా పరిపాలనలోనికి వచ్చి ప్రారంభ కాలం అది, ప్రారంభ దినాలవి. హిజ్కియా యొక్క తండ్రి, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, హిజ్కియా యొక్క తండ్రి ఆ దేశాన్ని మొత్తం పాడు చేశాడు, సైన్యాన్ని పాడు చేశాడు. సరైనటువంటి బలం హిజ్కియాకు మిగలలేదు, సరైనటువంటి సైన్యం హిజ్కియా దగ్గర లేదు. అలాంటి సమయంలో ఎవరి ఒక బలమైనటువంటి సైన్యం హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చింది. హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చి హిజ్కియాను మట్టు పెట్టడానికి వారు ఎంత భయంకరమైనటువంటి మాటలు వారు మాట్లాడారో తెలుసా? దేవుని బిడ్డలారా చూడండి, 2వ రాజుల గ్రంథం నుంచి మనం చదువుతాం. 18వ అధ్యాయం తీసారమ్మా, 23వ వచ్చినాక మనం చదువుతాం. కావున చిత్తగించి అస్సూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయము. అమ్మ ఏందంట? అస్సూరు రాజు యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి రాజైన హిజ్కియా సైనికులతో అంటున్నాడు, నువ్వు నా ఏలిన వానితో పందెం వేస్తావా? బెట్టింగ్, పందెం కాయగలవా? నువ్వేమన్నా? ఏంటి పందు? 2,000 గుర్రముల మీద రౌతులను ఎక్కించడానికి నీకు శక్తి ఉన్నాయి ఎడలా నేను వాటిని. అమ్మ విన్నారా? గుర్రం మీద కూర్చొని యుద్ధం చేయగలిగిన వాళ్ళని రౌతులు అంటారు. రౌతులు అంటారు. ఇదిగో 2,000 గుర్రాలు నీకు ఇస్తాను, జాగ్రత్తగా 2,000 గుర్రాలు నీకు ఇస్తాను, నువ్వు 2,000 గుర్రాల మీద నీ సైనికులు ఎక్కించగలిగినంత శక్తి నీకుందా? అంత సైన్యం అన్నది ఉందా? అంటే హిజ్కియా దగ్గర గుర్రాల మీద కూర్చొని యుద్ధం చేయగలిగిన 2,000 మంది సైన్యం లేదు. గుర్రాల మీద కూర్చొని యుద్ధం చేయగలిగిన 2,000 మంది సైన్యం లేనోడు 185,000 మంది సైన్యంతో వచ్చిన సన్హెరీబు మీద యుద్ధానికి వెళ్ళడానికి ఎలా సిద్ధపడుతున్నాడు తెలుసా? ప్రార్థన ద్వారా. దేవునికి వింటున్నారా? ప్రార్థన ద్వారా. బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, కావండి నేను అనుకుంటూ ఉన్నాను, ఈ వ్యక్తి ఎట్లా ఉంటే చుట్టూ ఏదో
ఏదైనా చచ్చిపోయిన తర్వాత చీమ దానికి తుమ్ము పడితే చూసారు, అదే మధ్యలో ఉంటది, అది కనపడకుండా పూర్తిగా చీమలు కప్పేస్తుంది చూసారు. ఎవరి బెల్లం కానీ ఏదైనా ఎవరికి కప్పుతాయి కదా. ఈ హిజ్కియా యొక్క దేశాన్ని ఆ 1,80,000 మంది అలా చుట్టూ కమ్మేసి ఉంటారు. ఎందుకంటే వీళ్ళ సైన్యం తక్కువ, వీళ్ళ బలం తక్కువ. ఎవరి వాక్యంలో రాయబడింది వీళ్ళ బలం తక్కువ. కానీ హిజ్కియా మాత్రం యుద్ధానికి వెళ్ళాలి. ఏ బలం చూసుకున్నాడు తెలుసా? ప్రార్థనల బలాన్ని చూసుకున్నాడు, దేవుని చూసుకున్నాడు. దేవునికి మొర పెడితే నా దేవుడు నన్ను విడిచిపెట్టడం అనే విశ్వాసంతో అడుగులు ముందుకేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పెట్టారా ఎవరిని ఎప్పుడైతే అలాగ అడుగులు ముందుకేస్తా ఉన్నాడో మరి ఏం జరిగింది? ఇక్కడ చూడండి, ఇంకొద్దాం రెండవ వృత్తాంతాలు 20వ వచనం. రాజైన హిజ్కియాయు ఆమోజు కుమారుడిని యెషయాను ప్రవక్తయు ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అశ్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అశ్షూరు రాజు సిగ్గు నొందిన వాడే తన దేశంలో తిరిగిపోయాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఏమండి మనం 3 లేఖన భాగాలు మనం ఈ యొక్క యుద్ధం కోసం మనం చూస్తూ ఉన్నాం. ఒకటేమో యెషయా గ్రంథంలో 37వ అధ్యాయంలో మనం చూసాం, 2వ రాజుల గ్రంథంలో చూసాం, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి కూడా మనం చూస్తాం. ఇక్కడ 37వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన మాట ఇక్కడ రాస్తూ ఒక మాట అంటాడండి. ఏమని పెట్టారా? ఏమని రాస్తూ ఉంటాడు తెలుసా? 37వ అధ్యాయం 32వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. భాషలో ఏమి ఉంటుంది? ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఎవరు ఆసక్తి కూనుకొని ముందుకు వచ్చారంట? సైన్యములకు అధిపతి యెహోవా. ఎందుకని ఈ మాట ఇక్కడ రాశాడు? దేవుడు సహాయం చేశాడు అని మాట రాయొచ్చు కదా. అవునండి, దేవుడు ముందుకు వచ్చాడని రాయొచ్చు కదా, దేవుడు బలమిచ్చాడని రాయొచ్చు కదా. ఎందుకు సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును అనే మాట ఎందుకు రాశాడు ఇక్కడ? ఎందుకు రాసుంటాడు? ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు రాశాడంటే దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళతో యుద్ధం చేయడానికి ఎవరికి ఆసక్తి అప్పుడు? ఎందుకంటే ఆ సైన్యాన్ని చూసి భయపడ్డాడు. అవతల వాడి బలానికి నేను లొంగిపోవాలనుకుంటా ఉన్నాను. ఎప్పుడు కూడా ముందుకు రాలేనటువంటి సమయంలో హిజ్కియా చేసినటువంటి ప్రార్థన దేవునిలో ఆసక్తి కలిగించింది. అరే, నా బిడ్డ పక్షంగా నేను నిలవబడకపోతే ఎవరు నిలబడతాడు? నా కుమారుడి పక్షంగా నేను ఉండకపోతే ఇంకెవరు ఉంటాడు? నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న తర్వాత నా బిడ్డకి నేను సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తాను? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేస్తే నీ కార్యం జరిగించడానికి దేవుడు ఆసక్తి తెచ్చుకున్నాడు. నీ జీవితంలో ఎవరు ఇంట్రెస్ట్ ఎవడు ముందుకొచ్చినా రాకపోయినా నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో నిలబడడానికి దేవుడు ఆసక్తి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. అది ఎలాంటి సమస్య అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా దేవుడు ముందు వచ్చి నిలబడతాడు. ఇక్కడ మనం ఎందుకని నేను ఇన్ని గ్రంథాల నుంచి ఇన్ని వాక్యాలు నేను ఈ సందర్భం కోసం ఎందుకు చదివిస్తున్నానంటే, ఇక్కడ యెషయా గ్రంథంలో 1,85,000 మందిని చంపేశాడు ఉంది కదా దేవతలతో వచ్చి. ఆ 1,85,000 మంది ఎవరో తెలుసు? ఏమండి? అశ్షూరు రాజు సైన్యం అని మనం అనుకుంటున్నాం. దేవుని పెట్టారా? చూడండి, 21వ వచనం ఇందా మనం చదివాం కదా, చాలా జాగ్రత్తగా మనం గమనించి చదువుదాం. యెహోవా ఒక దూతను పంపాను. 2వ దినవృత్తాంతాల్లో ఏమండి 21వ వచనంలో ఇలా మనం చదివాం కదా, యెహోవా ఒక దూతను పంపెను. అతడు అశ్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా. ఈ 1,85,000 మంది ఎవరంట? దొరికిందమ్మా. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 21వ వచనం. హల్లెలూయా. ఈ 1,85,000 మంది ఎవరంట? పరాక్రమశాలు, సామాన్యమైన సైనికులు కాదు. పరాక్రమ అంటే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి కోసం ముందు ఇంట్రడక్షన్ ఉంటుంది కదా,
సూర్యుడు వీరుడు అది ఇది అట్లా ఇట్లా ఒక యుద్ధంలో ఎంతమందిని చంపాడు, ఇంకో యుద్ధంలో ఎంతమందిని చంపాడు అని ఇంట్రడక్షన్ వస్తూ ఉంటది కదండి. ఏది బీజిఎంలు వస్తూ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వస్తూ ఉంటాయి, ఇంట్రడక్షన్లు వస్తూ ఉంటాయి. అలాంటి పరాక్రమశాలుల్ని, అధికారులను, సేనా నాయకులను 185,000 మందిని వేసి పడేది దేవునికి స్తోత్రం. ఎందుకు ఎందుకు హిజ్కియా ప్రార్థన దేవుని హృదయంలో ఆశను కలిగించింది. నా బిడ్డ పక్షంగా నేను నిలబడాలి అనే ఆశను కలిగించింది. నా బిడ్డకు నేను సహాయం చేయాలనే ఆశను కలిగించింది. ప్రార్థన ఎంత బలమైందో తెలుసా దేవుని బిడ్డారా? ఈ లోకంలో నీ కన్నీరు ఒకరిని కదిలించినా కదిలించకపోయినా నువ్వు కన్నీటి చేసే ప్రార్థన పరలోకపు సైన్యాన్ని కదిలిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పక్షంగా నిలవబడటానికి దేవాది దేవుని తీసుకొచ్చి నీ ముందు నిలవబెడతది. అది ప్రార్థన యొక్క గొప్ప, అది ప్రార్థన యొక్క విలువ. ఏమండి, అనేకమైన సార్లు చాలా విషయాల కొరకు నువ్వు ఇంట్లో నీ భర్త దగ్గర ఏడుస్తూ ఉంటావు, నీ భార్య దగ్గర ఎంతో నచ్చ చెప్పుకోవాలని చూస్తావు, నీ తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తూ ఉంటాయి, కానీ వాళ్ళ మనసులో నువ్వు అనుకున్నది చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకు నీకు మాట ఇవ్వలేరు. ఓన్లమ్మ చేస్తానులే అని కూడా నీతో అనకపోవచ్చు, చెప్పకపోవచ్చు. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత కడుపు మార్చుకున్నా ఈ లోకంలో మనసులు కరగకపోవచ్చు, కానీ నువ్వు ప్రభు సన్నిధి చేరి దేవుడి దగ్గర కన్నీరు గాంచి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నీ పట్ల ఆసక్తిని దేవునికి స్తోత్రం చెప్పండి. దేవాది దేవుడు నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఆయన నీ పక్షంగా నిలబడి నీ జీవితంలో చేయగలిగినటువంటి కార్యాలు ఆయన నీ జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. రాయబడింది గర్వంతో, అమ్మ వినాలి, గర్వంతో పెట్టరేగిపోయినటువంటి సన్హెరీబు ఎలాగెళ్ళాడంటే రిటర్న్ ఎలాగెళ్ళాడంటే ఇక్కడే రాయబడింది 2 దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 21వ వచనంలో, అశ్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశానికి వెళ్తాడు. ఎలా వచ్చాడు? విర్రవీగుతూ వచ్చాడు, గర్వంతో వచ్చాడు, కాలు రగరేసుకొని వచ్చాడు. రే, నా సైన్యం చూసామని, నా బలం చూసామనుకుంటూ వచ్చాడు. మరి రిటర్న్ ఎలాగెళ్ళాడు? సిగ్గుతో తలగప్పుకుని పోయిండు, మొహం చూపించుకోలేకుండా పోయిండు. ఏమండి, అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ముందు నువ్వు మోకరించి నిలవబడగలిగితే దేవాది దేవుని ముందు నిలబడ్డాడు. వాడు ఎంత బలమైనటువంటి శత్రువైనా, ఎంత ఈ లోకానుసారంగా వాడు ఎంత గనుడైనా, ఈ ప్రార్థన వాడిని నీ ముందు తలదించుకునేలాగే చేస్తుంది. ఈ తల పైకెత్తే విధంగానే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వ్యక్తి ఎవరండి? యాకోబు ప్రార్థన ఏం చేసింది? యాకోబు ప్రార్థన దేవదూతను జయించినటువంటి శక్తి. హల్లెలూయా. బలము కలిగినటువంటి ఈ లోకంలో ఎవ్వరు జయించలేని దేవదూతను కావండి జయించగలిగినంత బలసూరుడిగా యాకోబును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది, హిజ్కియా యొక్క ప్రార్థన దేవుని బిడ్డలారా దేవునిలోనే ఆసక్తి, దేవుని హృదయాన్నే గెలుచుకునేలాగా చేసి దేవుణ్ణే తన ముందు సహాయం చేయడానికి నిలవబెట్టింది. గర్వించిన వ్యక్తి యొక్క గర్వాన్ని నడిచి పాపముడుచుకుని వెనక్కి వెళ్ళిపోయేలాగా. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని మన వాక్యం చేసుకున్నాం. చూడండి, యెషయా గ్రంథం ఉందా? తీసుకున్నాము. యెషయా గ్రంథం తీసుకున్నాం. యెషయా గ్రంథం తీసుకున్నాం. 38వ అధ్యాయం 37 చదువుతుందా? 38వ అధ్యాయం ఒకసారి చూడండి. 5వ వచనం, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడని యెహోవా నీకు సెలవిచ్చిన దేవునుగా నీవు కన్నీళ్లు విడిచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి వచనం ఏమనుంది? ఏమండి, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందని మొదటి వచనంలో ఉంది. మొదటి వచనంలో హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నువ్వు చచ్చిపోతున్నావు, ఈ రోజే నువ్వు చనిపోతావు, కాబట్టి నీళ్లు చక్కబెట్టుకో అని దేవుడే తన సేవకును పంపించి మాట్లాడి. అర్థమైందా? ఎగ్జాంపుల్, నువ్వు హాస్పిటల్ పోయి
ఏదో సమస్య ఉంది, నీకు తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళావు, రిపోర్ట్ వచ్చింది, అందులో డాక్టర్ గారు షాక్ అయ్యి కళ్ళజోడు తీసి సారీ అండి ఈ రోజు నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అమ్మ అర్థమైంది, డాక్టర్ గారు రియాక్షన్ అలాగే ఉంటుంది. ఏమండి ఏదైనా సాడ్ న్యూస్ చెప్పేటప్పుడు కళ్ళద్దారు చక్కని చేతిలో పెట్టుకుని సారీ సార్ మాట చెప్తాను, నేను చాలా చింతిస్తాను, ఇదే లాస్ట్ రోజు అండి అని చెప్తాను. లేదు ఉన్నా కదా మాట్లాడలేదు అంటే నీ రిపోర్ట్ అలా వచ్చింది, మరి ఏం చేస్తాం, ఆయన తప్పేమో. అర్థమైందా? ఇక్కడ హిజ్కియా గారి యొక్క పరిస్థితి ఎలాగ ఉంది, మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు ఎంతో మంది వైద్యులను పిలిపించుకున్నాడు. ఎందుకంటే హిజ్కియా నీలాగా నాలాగా సర్వసామాన్యమైన వ్యక్తి కాదు, ఒక పేదోడేమి కాదు, ఏమీ లేనాడు అసలే కాదు, ఒక దేశానికి రాజు, జాగ్రత్తగా ఒక దేశానికి రాజు, ఒక ప్రాంతాన్ని ఏలేటటువంటి వ్యక్తి. హల్లెలూయా. అలాంటి రాజుగారికి వైద్యులు పొదువా, వైద్యులు ఏమండి అలాంటి వ్యక్తికి ఏమండి లేకుండా ఉంటారా? అట్లాంటి ఎంతో మంది దగ్గరికి ఇల్లు ఉంటాడు, కానీ ఆ జబ్బు పేరే మరణకరమైన రోగం. అంటే ఆ జబ్బు వచ్చినాడు బ్రతికి బయటకు వచ్చినట్టు చరిత్రలో లేదు, అలాంటి జబ్బు వచ్చింది. ఇప్పుడు హిజ్కియా యొక్క టైం దగ్గర పడింది, హిజ్కియా నువ్వు చచ్చిపోతావు, ఈ రోజే చచ్చిపోతావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అనేటటువంటి వార్త హిజ్కియా దగ్గరికి వచ్చింది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఆ మాట అనగానే హిజ్కియా ఎవరి ముఖం చూడలేనంత దుఃఖం మనసులోకి వచ్చింది. అర్థమైందండి, చుట్టూ మనుషులు ఉన్నారు, వాళ్ళ వైపు చూస్తే కన్నీళ్ళు ఆగట్లేదు. కాబట్టి హిజ్కియా ఏం చేయడాడు, గోడ వైపు దేవుడితో మాట్లాడతాడు, కన్నీళ్లు కాచి, అవ్వా నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంతో, ఎంత హృదయ యథార్థంతో నేను ఉన్నాను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, నీ కృప ద్వారా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని దేవుడు బిడ్డలారా హిజ్కియా కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తాను. దేవుడు మాట్లాడాడు, వెంటనే మాట్లాడు, నువ్వు తిరిగి వెళ్ళి హిజ్కియాతో చెప్పు, మరొక 15 సంవత్సరాల ఆయుస్సు చెప్పండి. హల్లెలూయా. ఏమండి చెప్పినటువంటి పాస్టర్ గారు లోపల నుంచి బయట డోర్ దాటలేదంట, దాటక ముందే సమాధానం వచ్చింది. బహుశా ఏమండి మన ఇల్లుకి లాగా రాజుగారి ఇల్లు చిన్నది ఉండదు కాబట్టి, పెద్దగా ఉండదు కాబట్టి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి ఒక 5 నిమిషాలు టైం పట్టి ఉండొచ్చు. వింటున్నారా? ఒక 5 నిమిషాల సమయం పట్టు ఉండొచ్చు ఈ బెడ్రూమ్ లోంచి ఇల్లు దాటానికి. నడిమిసాల దాటక ముందే అని ఉంటది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా దాటక ముందే సమాధానం వచ్చింది. అంటే 5 నిమిషాలు, జస్ట్ 5 minutes రిపోర్ట్ మారిపోయింది. జాగ్రత్తగా ఏమైంది అమ్మా, ఏమైంది? రిపోర్ట్ మారిపోయింది. ఇంకా రిపోర్ట్ వచ్చిందేంటి, ముందు వచ్చిందేంటి, ఈరోజు చచ్చిపోతాం. 5 నిమిషాల తర్వాత ఏమొచ్చింది? ఇంకో 15 సంవత్సరాలు, ఇంకో 15 సంవత్సరాల తర్వాత దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకో 15 సంవత్సరాల దాకా నీకు ఆయుస్సు నేను ఇస్తున్నాను అనేటటువంటి రిపోర్ట్. ఈ లోకంలో నువ్వెంత డబ్బు సంపాదిస్తే నీ ఆయుస్సు పెరుగుతావు, ఎంత డబ్బు ఖర్చు పెడితే ఒక రోజు నువ్వు కొనుక్కోగలుగుతావు. ఏమండి మొన్న రీసెంట్ గా జరిగిన కరోనా టైంలో అంతకు ముందు ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట, ఇదిగో విజయవాడను కొనేస్తాను నేను అన్నాడంట. మా దేన్ని? విజయవాడను కొనేస్తా నేను, నన్ను ఏమన్నా తక్కువ అంచనా వేస్తావా, విజయవాడను కొంటా నేను అన్నాడు దేవుడు. జాగ్రత్తగా. కానీ కరోనా టైంలో ఆక్సిజన్ కొనుక్కోలేక చచ్చిపోయాడు. ఆక్సిజన్ దొరకలా, డబ్బు కుప్పలు ఉంది, విజయవాడను కొనగలిగినంత డబ్బు ఉంది కానీ ఆక్సిజన్ సిలిండర్ దొరకలా. అర్థమైందమ్మా? అర్థమైందా? ఈ రోజు నీ డబ్బు నేను బ్రతికించుకుంది, నీ చుట్టూ ఉన్న వైద్యులు నేను బ్రతికించలేకపోవచ్చు, కానీ నీ ప్రార్థన నీ పరిస్థితులు మార్చి నీకు దేవుడు. హల్లెలూయా. నీ ప్రార్థన నీకు బలాన్ని ఇవ్వగలిగింది. నీ ప్రార్థన ఇంకా సేపట్లో ప్రాణం పోతే అనేటటువంటి పరిస్థితుల్లో కూడా ఒక 15 సంవత్సరాలు నేను బ్రతికించింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఏమండి ఈ కింద వచ్చినాను ఒకసారి మనం చదువుదాం, దాని కింద వచ్చినాను కూడా ఒకసారి చదువుదాం. కింద వచ్చినాను 7 వచ్చి, యెహోవా తాను పలికిన మాట నెరవేర్చునటకు
ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదును. హల్లెలూయా. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కాను. జాతక గడియారం ఉందా? గడియారం ఉంది కదమ్మా, గడియారం ఉంది కదా. ఇప్పుడు దేవుడు హిజ్కియాతో హిజ్కియా ఇప్పుడు కానీ ఇప్పుడే చచ్చిపోతావు అనేసి చెప్పి 15 సంవత్సరాల ఆయుష్ అని మాట్లాడుతుంది. నమ్మబుద్ధి కలుగుతో అప్పుడు నువ్వు నమ్మడానికి నేను ఒక కార్యం చేయాలనుకున్నాను. నువ్వు నమ్మడానికి ఒక కార్యం చేయాలనుకున్నాను. ఇప్పుడు ఈ రోజు గడియారాలు వచ్చినాయి. ఇంతకుముందు టైం చెప్పాలంటే ఇప్పుడు పాస్టర్ గారు చక్కగా చెప్తుంది. నేను బట్టి ఎంత అయితే కరెక్ట్ గా నిమిషాలతో వాడు చెప్తుంది. విన్నారా? కాబట్టి ఆ నీడను బట్టి టైం చెప్పేవాళ్ళు. నీడను బట్టి ఆహాజు ఎండ గడియారం అనేది ఒకటి ఉన్నది. ఆ గడియారంలో మెట్లు ఉంటాయి. ఇట్లా స్టెప్ బై స్టెప్ మెట్లు ఉంటాయి. ఈ సూర్యుడు వెళ్ళిపోతే ఆ మెట్ల మీద నీడ తిరగడం దిగడం జరుగుతుంది. కావండి ఆ మెట్ల మీద నుంచి నీడ ఎట్లా కిందకు వస్తుందంటే ఒక్కొక్క మెట్టు దిగుతుందంటే ఒక గంట అయినట్టు, లేదా 5-10 నిమిషాల టైం. జాగ్రత్తగానండి. ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? ఇదిగో ఇది నీ జీవితంలో జరిగిద్దాన్ని నేను ఒక సూచన చెప్తున్నా, ఒక సిమ్టమ్ చెప్తున్నాను. జాగ్రత్తగా విను. ఏంటది? ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్క చేసేదును. అంటే ముందుకు వెళ్ళిపోయిన టయాన్ని మళ్ళా వెనక తిప్పుతాను అన్నాడు. జరిగిద్దా? ఇప్పుడు టైం ఎంత అయింది? 11:10. 11:10 అయింది కదా. మళ్ళీ టైం 10:10కి వెళ్తుందా? ఎప్పుడు వెళ్తుంది? రేపు వెళ్తుంది. ఈ రోజు వెళ్ళిద్దా? తలకిందులుగా తపస్సు వాళ్ళ పైకి తలకిందుగా పెట్టి అమ్మా నువ్వు చూడు వెళ్తుందా? వెళ్ళని. ఈ లోకంలో ఈ ప్రపంచం ఎవ్వడి వల్ల కానీ కాదు. హిజ్కియా చేసిన ప్రార్థనకు దేవుడు అంటున్నాడు, హిజ్కియా నీ ప్రార్థన నేను విన్నానన్నాడు. గుర్తేంటి తెలుసా? 10 మెట్లు దాటిపోయిన నీడ మరలా తిరిగి 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇది ఇక్కడ అందరూ చదువుకున్న పిల్లలు ఎక్కువ. ఏమండి? నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళాలంటే ఏం జరగాలి? ఏం జరగాలి? ఇప్పుడు భూమి జాగ్రత్తగా సైన్స్ చెప్పిన భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎలా తిరుగుకుంటూ ఇలా రౌండ్ గా సూర్యుని చుట్టూ. ఇప్పుడు భూమి ఎలా తిరగాలి? ఇప్పుడు మళ్ళీ ఎలాగ రివర్స్ తిరుగుకుంటూ మళ్ళీ ఎలాగా వెనక్కి రావాలా. తన చుట్టూ ఎలా తిరుగుతున్న భూమి మళ్ళీ రివర్స్ తిరగాలి. మళ్ళీ సూర్యుడి దగ్గరికి మళ్ళీ బ్యాక్ కి ఈ దాటిపోయిన టైం ఎక్కడికైతే దేవుడు రమ్మన్నాడు అక్కడికి మళ్ళీ తిరిగి. దేని వల్ల వచ్చింది అలాగా? ప్రార్థన వల్ల. దాటిపోయిన కాలం అలా తిరిగి తెచ్చి సామాన్యమైన విషయం. దేవుని ద్వారా సృష్టి నియమాన్ని మార్చిపడేసి కాబట్టి ఈ లోకంలో వైద్య శాస్త్రాన్ని మార్చేస్తుంది, సృష్టి నియమాన్ని మార్చేస్తుంది. ఒక హిజ్కియా చేసినటువంటి దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి చదువుకోలేని వాళ్ళకి ఈ విషయాలు అర్థం కాకపోతే కానీ మీరు చదువుకునేటటువంటి పిల్లలు, ఇంటర్ క్లాస్ డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలారా సూర్యుని మళ్ళా భూమి మళ్ళా వెనక్కి తిరగడం అంటే ఒక్కసారి భూమి ఆగిపోతే వెళ్ళి సూర్యునిలో కలిసిపోతుంది. కేవలం గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతుంది, వెళ్ళి దాంట్లో కలిసిపోతుంది. కానీ దేవుని బిడ్డలారా గ్రావిటీ అనేది తగ్గడం దేవుడు దేంట్లోనే కలిసిపోకుండా కాపాడేది. ఏమండి? తన భక్తుడు చేసిన ప్రార్థనకి నిదర్శనం ఇవ్వడానికి, రుచిపెప్పడానికి భూమి నియమాన్ని, సృష్టి నియమాన్ని మార్చేస్తుంది. అదే ఈరోజు నా ప్రార్థన సామాన్య నువ్వు నేను ప్రార్థన చేస్తే ఎంతటి అద్భుతమైన దేవుడు చేయడానికి మనం ప్రార్థన చేయడానికే అమ్మ ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రార్థన చేయడానికి? ఉన్నావా? కొంతమంది బద్ధకంతో ఉన్నారు. మా యొక్క ప్రార్థన కొద్దిరా అన్నట్టు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆయన ఎంత సిద్ధపడి ఉన్నాడో బిడ్డ, ఆయన ఎంత రెడీగా ఉన్నాడో నీ కోసం, నీ ప్రార్థన కోసం. నీలో ఆ యొక్క ఆసక్తి అనేది ఉంటే దేవుని నీ పక్షంగా ఆసక్తితో నిలబడి
నీ ముందు నిలవబడతాను, నిన్ను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది ఎంత మాత్రం నువ్వు సర్వసామాన్యమైనదిగా నువ్వు తీసుకోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తుంది దేవుడు ఏదైనా. హల్లెలూయా. ప్రార్థన చేయకపోవచ్చు. మావిన్ ప్రార్థనలో శక్తి ఉందా అంటే, ప్రార్థనలో శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ప్రార్థన ఎవరికి చేస్తున్నావో ఆయనలో మాత్రం తప్పకుండా శక్తి. నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన సమస్తాన్ని చేయగలిగినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడమే గొప్ప విషయం. అర్థమవుతుందండి. ఆయన ఒక మాట అంటాడండి, దేవుని బిడ్డలారా, నువ్వు ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పు లేదు, కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోదు. అసలైన వాటం అంటే అదే అంటాడు. నువ్వు ప్రయత్నం చేసి ఓడిపో, తప్పేం కాదు. అసలు ప్రయత్నం చేయడానికి ఓడిపోతే అదే నిజమైన వాటం. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీకు జవాబు రాకపోతే పక్కన పెట్టు, అది తర్వాత విషయం. అసలు ప్రార్థనే చేయకపోవడం అనేది ఆత్మీయ జీవితంలో చచ్చిపోవడంతో సమానం. హల్లెలూయా. ప్రార్థించకపోవడమే నీ ఆత్మీయ జీవితం చచ్చిపోయింది అనడానికి ఒక నిదర్శనం. కాబట్టి ప్రార్థన విలువ మనం తెలుసుకుంటూ ఉంటాం. ప్రార్థన చేయడానికి ఆశతో ఉందాం. దేవుని బిడ్డలారా, ప్రార్థిద్దాం. దేవుని మహిమను చూద్దాం. దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్.